ధాన్యలక్ష్మి, రుద్రాని ఇద్దరూ కలిసి ఇంకా స్వప్న తన చెల్లికి ఇంకా సపోర్ట్ చేయడం చూసేసి ఇక చెల్లికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అనంటే ఇంకా చెల్లి ప్రతిదానికి ఓర్చుకొని అణిగిమణిగి ఇక్కడ పడి ఉంటుంది. అంటే పుట్టింటికి వెళ్ళే ధైర్యం లేక, పుట్టింట్లో గతి లేక ఇక్కడ పడి ఉంటుంది. ఇక బాబుకి అన్ని సేవలు చేస్తూ ఇక తల్లిలా చూస్తోంది. అంటే ఇక రేపు తను ఏ పనికైనా సిద్ధంగా ఉంది. తన భర్త పైన ప్రేమ లేకపోయినా కూడా ఇక్కడ పడి ఉంటుందంటే అర్థం ఏంటి అని చెప్పేసి రుద్రాని ధాన్యలక్ష్మి తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇక రేపు ఆ బిడ్డ తల్లి వెన్నెలను తీసుకొస్తే కూడా అక్క అని చెప్పేసి సవితిగా ఉండిపోతుందేమో అని చెప్పి అనగానే రాజుకి వెంటనే చాలా కోపం వచ్చేసి స్టాప్ ఇట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కావ్య మాత్రం అలా షాక్తో రాజు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేసింది నేను, నన్నానండి, నన్ను ఎన్ని మాటలన్నా పడతాను నేను, కానీ కళావతి ఏ తప్పు చేయలేదు, కళావతిని ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి రాజు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ మాట్లాడుతున్న రుద్రానికి ధాన్యలక్ష్మికి తగిన బుద్ధి చెబుతూ ఉంటాడు రాజు. ఇక అప్పుడు తనుండి ఏ మాట అయినా నన్నండి అంతే, కానీ కావ్యని అనడానికి వీల్లేదు, కావ్యనంటే నేను ఊరుకోను అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి కావ్య దగ్గర నిజం చెప్పేస్తాడా రాజు లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.